ఎలా పరిష్కరిస్తారో చూడాలి ఇంకా. రైట్. ఇక యాంటీబయాటిక్స్ వాడకంలో భారతీయులు ముందు ఉంటారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కూడా ముందుగా యాంటీబయాటిక్స్ వాడేయడం మనం చూస్తూ ఉంటాం. ఒక రిపోర్ట్ వచ్చింది, యాంటీబయాటిక్స్ వాడకం వల్ల 83% భారతీయులు ప్రమాదంలో ఉన్నారు అనేది. ఈ రిపోర్ట్ ఇచ్చింది హైదరాబాద్లోని ఏడీజీ హాస్పిటల్. సో ఏంటి, యాంటీబయాటిక్స్ వాడకం ఎక్కువైపోతుంది భారత్లో, దానివల్ల చాలా ప్రమాదం అనేది ఈ రిపోర్ట్ సారాంశం. ఎస్ అండి, హైదరాబాద్లో ఒక ప్రామినెంట్ హాస్పిటల్, అది ఏదో మామూలు రిపోర్ట్ కాదండి, ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, ఎయిమ్స్ నుండి ఒక పెద్ద డాక్టర్లు ఉన్నారు, ఒక అద్భుతమైన రిపోర్ట్ తయారు చేసింది. ఇలాంటి రిపోర్టే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒకసారి ఇవ్వడం జరిగింది. ప్రపంచమంతా ఒక ఆందోళన ఉంటుంది, AMR అని, అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని ఒక పెద్ద ఇష్యూ. దాన్నే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకం వల్ల వచ్చేదని చెప్పొచ్చు. ఈ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు భారతీయుల్లో 83% అండి, అంటే చాలా భయోత్పాతం కలిగించే విషయమే ఇది. ఒక రకంగా 83% మంది ఈ సూపర్ బగ్ని క్యారీ చేస్తున్నారు ఏదో విధంగా. అంటే ఏంటండి, ఎంత అంటే ఇప్పుడు మనం వాడే మందులు ఏవి కూడా పనిచేయమన్నమాట. ఈ యాంటీబయాటిక్స్ ఇప్పుడు ఎలాగానే పేషెంట్లు యాంటీబయాటిక్స్ వాడతలేదు. ఈ క్వశ్చన్లో మనం చాలా జాగ్రత్తగా చూడాలి. పేషెంట్స్కి ఏం తెలియదు, పేషెంట్ ఏ విధంగా హాస్పిటల్కి వెళ్ళినా ముఖ్యంగా భారతదేశంలో డాక్టర్లు ఇచ్చేది యాంటీబయాటిక్సే. ఎలాగానే 2 రోజులు జ్వరం తగ్గవలసింది 3వ రోజు తగ్గిద్దో 4వ రోజు తగ్గిద్దో చక్కగా మెడిసిన్స్ ఇవ్వరు, 1 గంటలో తగ్గే విధంగా యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఏ రోగానికి వెళ్ళినా యాంటీబయాటిక్స్, అంటే వైరస్కి సంబంధించిన వ్యాధులు, బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధులు, ఫంగస్ అని ఇలా ఎన్నో ఉంటాయండి. ఏ విధంగా వ్యాధులు వచ్చినా యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు ఈ మైక్రోబయల్. దానివల్ల వ్యాధిని తొందరగా తగ్గించడం, పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం. అంటే హాస్పిటల్స్ ఎలా తయారయ్యాయి అంటే ఈ హైలీ ఎక్స్పర్ట్ డాక్టర్స్ కూడా యాంటీబయాటిక్స్ని ఓవర్ యూజ్ చేస్తున్నారు. ఓవర్ యూజే కాదండి, మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా WHO చెప్తుంది. అంటే అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం చాలా డేంజర్. దీనివల్ల వచ్చిందే ఈ AMR, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది. దాన్నే సూపర్ బగ్ అని కూడా పిలుస్తారు. ఈ సూపర్ బగ్ అంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఈ బ్యాక్టీరియా సంబంధించిన, వైరస్ సంబంధించి, ఫంగస్ సంబంధించి ఇలాంటి వ్యాధులు ఏవి నయం కావు. ఎన్ని మందులు వేసుకున్నా నయం కావు. ఈ మందుల్ని తట్టుకునే విధంగా ఈ బ్యాక్టీరియా, ఈ వైరస్ అనేవి మన బాడీలో తయారైపోతాయి అన్నమాట. అంటే మందుల్ని తట్టుకునే బ్యాక్టీరియా తయారైపోతుంది, మందుల్ని తట్టుకునే మైక్రోబియల్ తయారైపోతుంది. అంటే ఏంటి, దాన్ని ఏమంటారంటే సూపర్ బగ్ అంటారు, AMR అంటారు. అంటే ఇక ఈ మందులు ఏవి కూడా భారత ఫార్మాస్యూటికల్ రంగంలోంచిన అద్భుతమైన మందులు ఏవి కూడా మన మీద పనిచేయవు. మనం వ్యాధులతో చాలా ప్రాబ్లం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,20,00,000 మంది సూపర్ బగ్ వల్ల చనిపోతున్నారు. మందులు పని చెయ్యక చనిపోతున్నారు. గుర్తుపెట్టుకోవాలి, వైద్యం లేక కాదండి, వైద్యం ఉన్నా, అత్యాధునిక వైద్యం ఉన్నా ఈ మందులు పని చేయకపోవడం వల్ల చనిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇండియాకి ఇది అలార్మింగ్ రిపోర్టు. 83% సూపర్ బగ్. అందువల్ల భారతదేశం ఏం చేయాలి, పేషెంట్లు ఏం చేయాలి, డాక్టర్లు ఏం చేయాలి, వీళ్ళిద్దరూ ఏం చేయాలంటే భారత ప్రభుత్వం చేయాలన్నమాట. ప్రస్తుతం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ లాంటి ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్ను, మెడికల్ సైన్సెస్ అనేవి, తర్వాత ఇండియా హెల్త్ మినిస్ట్రీ అనేది ఏం చేయాలి, స్టేట్ హెల్త్ మినిస్ట్రీస్, పబ్లిక్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏం చేయాలంటే ప్రజల్లో అవగాహన కలిగించాలి. ఏంటి, యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోకుండానే ఒక అవగాహన ప్రజలకు కల్పించాలి. 2 డాక్టర్స్కి, ఈ నర్సెస్ వీళ్ళందరికీ నిబంధనలు దారి చేయాలి. స్టాండర్డ్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని. వాళ్ళకి ఎలాగానే మీరు యాంటీబయాటిక్స్ ఇవ్వకండి, ఇస్తే ఇలాంటి పనిష్మెంట్లు ఉంటాయి అనేది ఒకటి ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే యాంటీబయాటిక్స్ మీరు ఇవ్వాలని వాళ్ళకి రూల్స్ ఫ్రేమ్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లేకపోతే చాలా ప్రమాదంలో పడిపోతున్నాం. 2 తర్వాత యాంటీబయాటిక్స్ కూడా వాడకం అనేది చాలా రెగ్యులేటింగ్ చేయాలి, చాలా జాగ్రత్తగా రెగ్యులేట్ చేయాలి. దాని ప్రొడక్షను, వాడకాన్ని, ఇదన్నిటిని రెగ్యులేట్ చేస్తూ భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పేషెంట్స్లో, ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పుడే మనకి ఇది తెలుస్తుంది. అందువల్ల సూపర్ బగ్ అనేది అది వచ్చేసిన తర్వాత ఏమి చేయడానికి ఇప్పటికే ప్రమాద గంటికలు ఇండియాలో ఉన్నట్టు తెలుస్తుంది. కొన్ని సిటీలో, ముఖ్యంగా ఢిల్లీ అనే ప్రాంతంలో సూపర్ బగ్ అనేది ఎక్కడికక్కడ అది ఉండేటట్టు అవకాశం ఉంది. చాలా ప్రమాదం. ఇది పేషెంట్లో చర్యలు తీసుకోవాల్సిన సమయం. ఈ సమయాన్ని మించిపోతే మాత్రం మనం మందులు పనిచేయవు. ఏ చిన్న వ్యాధులు కూడా ముదిరిపోతాయి. ఈవెన్ కామన్ జలుబును కూడా తగ్గించుకోలేని ఒక భయంకరమైన పరిస్థితుల్లోకి మనం జారిపోబోతున్నాం. రైట్.